హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే పీజీ నీట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి అంటే స్టేట్లో ఉన్నటువంటి ఈ రౌండ్ 3 రూల్స్ ఏంటి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి ఎప్పుడైతే మనము రౌండ్ 3లో పార్టిసిపేట్ చేస్తామో మరి అక్కడ ఉన్న రూల్స్ ఏంటి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా అలాటెడ్ జాయింట్ అని కన్ఫ్యూజన్ ఉంది. అదేవిధంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కూడా రౌండ్ 3 అలాటెడ్ జాయింట్. సో అలాటెడ్ జాయింట్ వీటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి, అసలు ఇంట్రా వెబ్సైట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ మెయిన్ చేస్తారు. ఆ వెబ్సైట్ లో ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన డాటా ఉంటుందో ఆ డాటాని డిపెండ్ చేసుకొని వీళ్ళు స్టేట్ వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఆ ఇంట్రా వెబ్సైట్ ఏంటిది, ఆ ఇంట్రా వెబ్సైట్ లో డాటా ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఒక ఫ్లో చార్ట్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు తెలుగు స్టేట్ వాళ్ళకి కూడా, తెలుగు స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మనకు రౌండ్ 3లో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పుష్కలమైనటువంటి అవకాశాలు, మంచి ఖాళీలో సీట్ రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మనం గత సంవత్సరంలో చూసుకుంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో కూడా సీట్లు వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఎందుకు అట్లా సీట్లు వస్తాయి అనేది కూడా విత్ ఎగ్జాంపుల్స్ తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. రూల్స్ కరెక్ట్ గా తెలుసుకొని కరెక్ట్ గా మనము రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసి మనకు రావాల్సిన సీటు, మనకు దక్కాల్సిన సీటు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సీట్లు మనం దక్కించుకునే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా అంటే ఆల్ ఇండియా కోటాలో వేరే రాష్ట్రం వాళ్ళని మనం రానియకుండా చేయాలి అంటే గాంధీ, ఉస్మానియా, రంగరాయ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాంటి స్టూడెంట్స్ మరొకసారి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే మనము స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే స్టేట్ లో సీట్లు ఖాళీ అయిపోతే మన ఫ్రెండ్స్ కి కొంతమందికి సీట్ వస్తుంది. ఆ చైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌండ్ 3 రూల్స్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రూఫ్స్ తోని. స్టేట్ లో ఉన్న ప్రాస్పెక్టివ్ ఏంటిది, ఆల్ ఇండియా కోటాలో ఉన్న ప్రాస్పెక్టివ్ ఏంటిది, రౌండ్ 3 ఏం చెప్తుంది విత్ ఫ్లో చార్ట్ తోని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎన్నో వీడియోలు చేయాలి, ఎంతో కంటెంట్ మీకు డెలివరీ చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఒక వీడియో చేయడానికి దాని వెనకాల ఒక 1-2 అవర్స్ కష్టం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి డాటా ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా, ఎంక్యూ, సిక్యూ ఇదంతా తీసుకొచ్చేసి ఒక దాటి మీదకి తీసుకొచ్చి అంతా కూడా ఇంట్రా వెబ్సైట్ లాగా ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అంతా ఇంటిగ్రేషన్ చేసుకుంటూ మీ ముందుకు jaypalande.com ని తీసుకొచ్చారు. ఇదంతా ఏదో 1-2 గంటల పని కాదు, చాలా కష్టపడితే తప్ప మనకు ఆ ఇన్ఫర్మేషన్ రాదు. అంత కష్టం ఉన్నటువంటి డాటాని మరి మీ చేతుల ద్వారా ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఎంకరేజ్మెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. ఖచ్చితంగా వీడియో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్ గా ఫస్ట్ రౌండ్ 3 రూల్స్ తెలుసుకున్న తర్వాత ఆల్ ఇండియా కోటాలో మనకి ఎంతవరకు అవకాశం ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీ అందరికి ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇక డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తే ఎంసీసీలో ఉన్నటువంటి రౌండ్ 3 రూల్ ఏం చెప్తుంది. ఇది ఎంసీసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. రివైజ్డ్ బులెటిన్ బోర్డును నేను తీసుకున్నాను. ఈ రివైజ్డ్ బులెటిన్ బోర్డును తీసుకున్న తర్వాత దీంట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లో చార్ట్ లోనే ఇచ్చారండి. రౌండ్ 1, రౌండ్ 2 పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే రౌండ్ 1 లో ఉన్న వాళ్ళు రౌండ్ 2కి రావచ్చు, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి రావచ్చు. సో అక్కడ పెద్ద రూల్స్ పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పుడైతే మనం రౌండ్ 3కి ఎంటర్ అవుతామో, ఇది ఎంసీసీకి సంబంధించి, ఎప్పుడైతే రౌండ్ 3కి ఎంటర్ అవుతామో రౌండ్ 3లో క్లియర్ గా ఏం చెప్పారంటే మీకు మళ్ళీ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్స్ ఇస్తాము. అంటే ఎవరికి రిజిస్ట్రేషన్స్, ఎవరైతే రౌండ్ 1లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సీట్ సరెండర్ చేశారో, ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళకు మళ్ళీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రౌండ్ 2 తర్వాత కొంతమంది ఎగ్జిట్ తీసుకున్నారు, సీట్ ని సరెండర్ చేసేసి వాళ్ళు కూడా మళ్ళీ రౌండ్ 3లో ఎంటర్ కావచ్చు. సో మాక్సిమం ఏ కేసు అయినా సరే మన రౌండ్ 3లో ఎంటర్ కావచ్చు. సార్ నాకు రౌండ్ 1 లెక్క సీట్ రాలేదు, రౌండ్ 2 లెక్క సీట్ రాలేదు, నేను మళ్ళీ అయినా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అవసరం లేదు. సో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే, సో ఎవరికైతే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ, రౌండ్ 1లో రౌండ్ 2లో ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు.
సో ఎవరైతే సీట్ ని క్యాన్సిల్ చేసుకొని సీట్ ని సరెండర్ చేసుకున్న వాళ్ళకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్. సో ఏదో విధంగా మొత్తం అయితే కొంతమంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది, అంటే ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో ఎప్పుడు కానీ మనకు అలానే ఉంటుంది. కాకపోతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్, ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏ కేసు అయినా సరే మాక్సిమం ఆల్ కేసెస్, ఎలాంటి కేసెస్ అయినా సరే మనకు రౌండ్ 3లో అవకాశం అయితే ఉంటుంది. ఈ రౌండ్ 3లో అవకాశం తీసుకొచ్చుకున్నాం సార్, సరే మన ఫ్రెష్ రిజిస్ట్రేషనా లేకపోతే ఆల్రెడీ అప్గ్రేడేషన్ కోసమా అనేది చూస్తే, సో మొత్తం అయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా కానీ మనం రౌండ్ 2లోకి వెళ్ళిపోయాం. సో రౌండ్ 3లోకి వెళ్ళిపోతున్నాం. రౌండ్ 2 నుంచి రౌండ్ 3లోకి వెళ్ళిపోతున్నాం. సో రౌండ్ 3లో మళ్ళీ ఫ్రెష్ గా ఆప్షన్స్ పెట్టాల్సిందే. సో ఇక్కడ ఫ్లో చార్ట్ మనకి ఏం చెప్తుందంటే రౌండ్ 3 సీట్ అలాటెడ్. సో సీట్ అలాటెడ్ అయినప్పుడు మనం ఇటు సైడ్ వస్తామో, సీట్ అలాట్ కాకపోతే మనం ఇటు సైడ్ వస్తాం. ఎప్పుడైతే మీకు రౌండ్ 3లో సీట్ అలాట్ కాలేదో సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అసలు సీట్ అలాట్ కాలేదో వాళ్ళకు స్టే వేకెంట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఈ స్టే వేకెంట్ రౌండ్ ఆల్ ఇండియా కోటాలో ఉంటుంది. సో కానీ స్టే వేకెంట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ ఉండాలంటే వాస్తవానికి ఇక్కడ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఎంటైర్ ఇండియాలో ఎక్కడ సీట్ రాకుండా ఉంటేనే ఈ స్టే వేకెంట్ రౌండ్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి మాకు ఓన్లీ ఆల్ ఇండియా కోటాలనే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీట్ రాలేదు, మేము ఎలిజిబిలిటీ అంటే మీకు స్టేట్ లో సీట్ వచ్చిందా అనేది తెలుసుకోవాలా. సో స్టేట్ లో సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంట్రా వెబ్సైట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ ఇంట్రా వెబ్సైట్ లో ఆ జాయిన్ అయినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి డీటెయిల్స్ అంటే అది స్టేట్ కోటా కానీ లేకపోతే ఆల్ ఇండియా కోటా కానీ జాయిన్ అయిన వాళ్ళను పక్కన పెట్టేసి ఎక్కడ జాయిన్ కాకుండా ఎక్కడ సీట్ రాకుండా ఉంటారో సో వాళ్ళకు మాత్రమే మనకు స్టే వేకెంట్ రౌండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేస్తారు అనేది చెప్తాను. సో ఇది సీట్ అలాట్ అయింది అనుకోండి, సీట్ అలాట్ అయితే మనం రిపోర్టెడ్ చేయాల్సి వస్తుంది, కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్ట్ చేసిన తర్వాత సో ఇక నెక్స్ట్ మనకు జాయిన్ అవ్వాల్సి వస్తుంది, జాయిన్ ఇన్ అలాటెడ్ సీట్. సో ఒక్కసారి అంటే ఇక్కడ మీకు సీట్ అలాట్ అయింది, సీట్ అలాట్ అయిన తర్వాత మనకు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఒకసారి కనుక రౌండ్ 3లో ఆల్ ఇండియా రౌండ్ 3లో మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి కనుక ఆల్ ఇండియా రౌండ్ 3లో మీరు జాయిన్ అయ్యారు అని అంటే we can't exit. నేను తిరిగి స్టేట్ కి వస్తా, నాకు స్టే వేకెంట్ రౌండ్ లో నాకు వచ్చిన కాలేజ్ కి మంచి సీట్లు ఉన్నాయి సార్, నేను వెళ్ళొచ్చా అంటే వెళ్ళరాదు. ఎవరైనా సరే రౌండ్ 3లో ఆల్ ఇండియా కోటా, రౌండ్ 3లో సీట్ వచ్చిందంటే అక్కడే ఉండాల్సిందే, మీరు ఎగ్జిట్ కావడానికి లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇఫ్ అప్గ్రేడెడ్ దెన్ ద క్యాండిడేట్ మస్ట్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ది రౌండ్ 2 అండ్ జాయిన్ ఇన్ రౌండ్ 3. సో రౌండ్ 1లో నాకు ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 2లో ఇంకో కాలేజ్ వచ్చింది, రౌండ్ 3లో ఇంకొక కాలేజ్ ఉంది, అప్గ్రేడేషన్ అంటాం దాన్ని. సో అలా అప్గ్రేడేషన్ అయినప్పుడు ఏం చేయాలి, మన ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళేసి ఆ ప్రీవియస్ కాలేజ్ నాకు రౌండ్ 3లో సీట్ వచ్చిందని ఈ అలాట్మెంట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు రిలీవ్ చేస్తారు. ఆ రిలీవ్ కాపీని డిపెండ్ చేసుకొని మళ్ళీ రౌండ్ 3కి వెళ్ళేసి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ప్రాసెస్ ఉంటుంది, అది ఫ్లో చార్ట్ తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక ఇంకో కొంతమంది ఏంటంటే సార్ జాయిన్డా లేకపోతే అలాటెడా అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు, అది ఒకసారి మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ రూల్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ మీకు ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రాస్పెక్టివ్. ఆల్ ఇండియా కోటా ప్రాస్పెక్టివ్ లో ఏం చెప్తుంది అంటే ఇఫ్ అప్గ్రేడెడ్ ద క్యాండిడేట్ మస్ట్ బి టేక్ ద రిలీవింగ్ ఫ్రమ్ రౌండ్ 2 సీట్ అండ్ జాయిన్ ఇన్ రౌండ్ 3. So once joined, not allotted, once joined in MCC, ఇది MCC కి సంబంధించిన రూల్ అండి. సో MCC లో గనక ఒకసారి గనక మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యారు, జాయిన్డ్, సో అలాటెడ్ కాదు జాయిన్డ్. సో జాయిన్ అయిందంటే మళ్ళీ మీకు ఎగ్జిట్ అనేది లేదు. సో మరి ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్, ఇప్పుడు జస్ట్ సీట్ అలాట్ అయింది, నాకు జస్ట్ సీట్ అలాట్ అయింది, మరి నేను జాయిన్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అప్పుడు మీకు ఏదైతే ఈ ఫర్ఫిట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటుందో అది ఒకటి మాత్రమే లాస్ అవుతారు తప్ప అలాంటి నష్టం లేదు. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని నచ్చని కాలేజీ, నచ్చని బ్రాంచ్? ఇప్పుడు తీరా నువ్వు ఆప్షన్ పెట్టుకున్నావు, నువ్వు జాయిన్ కానివ్వను అంటే సీట్ బ్లాక్ చేసినట్టే కదా, లీగల్ గా తప్పు కదా, ఇంకొకరికి అన్యాయం చేసినట్టే కదా. అందుకనే ఒక ఆప్షన్ పెట్టే ముందు
నేను జాయిన్ అవుతా, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చిన బ్రాంచ్, ఇది నచ్చిన కాలేజీ, మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ వరకే ఆప్షన్ పెట్టండి. అంతేగాని నాకు ఆల్రెడీ సీక్యూలో ఒకడొకడు సీట్ వచ్చింది, అక్కడ సీట్ వచ్చింది, ఇది క్యాంపస్కి పెడతా, అది క్యాంపస్కి పెడతా, ఇక్కడే జాయిన్ కాను, అక్కడే జాయిన్ కాను అంటే సీట్ బ్లాక్ చేసినట్టే. మీరు అనుకోవచ్చు నాకు వరకు అయితే సీట్ నాకు స్టేట్ లో ఉంది, ఎంసీసీలో, ఎంక్యూలో ఉంది, సిక్యూలో ఉంది, ఇప్పుడు ఆల్ ఇండియా కోర్సు జస్ట్ ట్రయల్ చేద్దాం చూద్దాం అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుందండి. నేనైతే ఇక్కడ వాళ్ళు జాయిన్ అని పెట్టారు, అలాగే జాయిన్ అవ్వకపోతే మీరు తప్పు చేసినట్టేనండి. కాబట్టి సీట్ బ్లాక్ చేయొద్దు, దయచేసి చెప్తున్నా, సీట్ బ్లాక్ చేయొద్దు. సో కాకపోతే ఇక్కడ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఇఫ్ జాయిన్డ్ అనే ఉంటుంది. అలాటెడ్ అయితే మట్టుకు జాయిన్ అవ్వడం, కాకపోవడం మీ ఇంట్రెస్ట్. ఒకవేళ అలాట్ అయిన తర్వాత జాయిన్ కాను అంటే నాకు సీటు గాంధీ మెడికల్ కాలేజీలో జిఎంలో సీట్ వచ్చింది, నాకు సీట్ అలాట్ అయింది కానీ జాయిన్ అవ్వట్లేదు అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మాత్రమే మనం లాస్ అవుతాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా ఎంసీసీ వెబ్సైట్ లో ఉంది. కానీ దీంట్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ కాకపోతే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అది కూడా మీకు విత్ ఫ్లో చార్ట్ తోని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అది లాస్ట్ లో కాదు, దీని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తారు. సో వీడియో ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సార్, మాకు ఆల్ ఇండియా కోటా రూల్స్ అయితే క్లియర్ గా అర్థమైనాయి. జాయిన్డ్ అన్నాడు కాబట్టి జాయిన్డ్ అయితే మట్టికి మనకు బయటికి రావడానికి లేదు. కానీ అలాటెడ్ అయితే మట్టికి జాయిన్ అవ్వడం కాకపోవడం మన ఇంట్రెస్టే. సో ఒకవేళ అలాటెడ్ అయితే గనక మనం జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లాస్ అవుతాం. కానీ మీరు అలా చేస్తే సీట్ బ్లాక్ చేసినట్లు అవుతుంది, ఖచ్చితంగా మరి ఇంకొకళ్ళకి అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీకు ఆల్ ఇండియా కోటాలో ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో, ఏ బ్రాంచ్ అయితే నచ్చుతుందో అదే పెట్టు. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో కూడా నేను కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ జిఎంఏ, గాంధీలో జిఎంఏ, రంగరాయలో జిఎంఏ, అదే బ్రాంచ్ పెట్టును, అక్కడ నీకు అదే వస్తుంది. ఎందుకు మనకు వస్తుంది అంటే సో ఇప్పటికే చాలా స్టేట్లలో వాళ్ళ స్టేట్లలో సీక్యూకి వచ్చినాయి, సీక్యూలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా సీట్లు అన్ని కూడా ఖాళీ కాబోతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. లాస్ట్ టైం మనకు తెలంగాణలో 150 మంది దాకా సీట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా చాలా మందికి సీట్ వచ్చింది. 2024లో రౌండ్ 3లో ఏం జరిగింది అనేది విత్ ప్రూఫ్స్ తోని మన లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను. ఆ డాటా సెట్స్ ఎలా ఉన్నాయి, సో మనకు రౌండ్ 3లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, స్టేట్ లో వస్తుందో లేదో కానీ ఆల్ ఇండియా కోటాలో రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది మనం లాస్ట్ లో చూద్దాం. సో ఇది ఎంసీసీకి సంబంధించిన రూల్. సో ఇక మరి ఏపీకి సంబంధించిన, తెలంగాణకి సంబంధించిన సేమ్ రూలే. సో ఒకసారి ఏపీకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఏపీ ప్రాస్పెక్టివ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టివ్. ఈ మేనేజ్మెంట్ ప్రాస్పెక్టివ్ లో కూడా మనకు రౌండ్ 3 రూల్స్ ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ROUND రౌండ్ 3 చెక్ చేస్తున్నాను. సో రౌండ్ 3కి సంబంధించి ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇది ఎంక్యూకి సంబంధించి, అదే విధంగా సిక్యూకి సంబంధించి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రౌండ్ 3కి సంబంధించి ఇక్కడ రౌండ్ 3కి సంబంధించి ఎంజీ, ఇది పీజీసీక్యూ, ఇది పీజీసీక్యూకే. ఓకే రైట్. ఎంసీసీ జాయింట్ క్యాండిడేట్ స్టేట్ విల్ బి రైట్. ఐఐజే అక్కడ ఉంది. ఓకే, CQ respective will be called at all India quota AIQ. Sir check చేద్దాం. AIQ. ఓకే, ఓకే. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ CQ కైనా MQ కైనా సేమ్ స్టేట్మెంట్ ఉన్నాయి. సో all joined of AQ up to round 3 counseling will be blocked for the state phase 3. అంటే స్టేట్ లో జరిగే రౌండ్ 3 ముందు ఏం చేస్తారని అంటే ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారో అప్ టు రౌండ్ 3 వరకు వాళ్ళందరినీ బ్లాక్ చేస్తారు. సో బ్లాక్ చేసేసి రౌండ్ 3 రిజల్ట్స్ అనేది మనకు ఇక్కడ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా క్యూ పాయింట్ లో కూడా ఇచ్చారు. ఇది ఎంక్యూలో ఉంది, సిక్యూలో ఉంది. యాజ్ ఫర్ ఎంసీసీ కౌన్సిలింగ్ స్కీమ్ 2025 ద జాయింట్ క్యాండిడేట్ అప్ టు రౌండ్ 3 ఎంసీసీ కౌన్సిలింగ్ కెనాట్ అప్గ్రేడ్ ఆర్ రిజైన్ రౌండ్ 3. సో వెరీ క్లియర్, అంటే జాయింట్ అని అన్నారు. సో ఇంకొక స్టేట్మెంట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అలాటెడ్ సీట్ ఇన్ రౌండ్ 3 ఆఫ్ ది ఏక్యూ డీమ్డ్ సెంట్రల్ కోటా అని చెప్పేసి ఉంది, కెనాట్ పార్టిసిపేట్ రౌండ్ 3 అని ఉంది. సో జాయింట్ ఉన్నారు, ఒక కాడ అలాటెడ్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ
అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ ని మీకు క్లియర్ చేస్తాను. ఇది ఎలా ఉంటుందనేది ఫ్లో చార్ట్ తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో సేమ్ స్టేట్మెంట్ మనకు సిక్యూలో ఉంది. సో సేమ్ స్టేట్మెంట్ ఎంక్యూలో కూడా ఉంది. సో ఈ రెండు కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఎక్సెల్ షీట్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే కాబట్టి సో చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఎంసీసీకి సంబంధించిన వెబ్సైట్ లో ఎప్పుడైనా ఈ లింక్ ని మీరు అబ్జర్వ్ చేశారా? ఇంట్రా ఎంసీసీ లింక్ ఫర్ కాలేజెస్ అని చెప్పేసి. సో ఇంట్రా లింక్ ఫర్ ఎంసీసీ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్ లో మనకు సంబంధం లేదు. ఇది కాలేజీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెబ్సైట్ లో జరిగేటువంటి యాక్టివిటీస్ ని డిపెండ్ చేసుకొని స్టేట్ లో జరిగే రౌండ్ 3 అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫ్లో చార్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సో మీ వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈ వెబ్సైట్ లో వాళ్ళు చేసేది ఏంటి? ఈ వెబ్సైట్ లో వాళ్ళు చేసేది ఏంటంటే ఏక్యూ రౌండ్ 3 వరకు, ఏక్యూ రౌండ్ 3 వరకు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఇక్కడ జాయిన్డ్, ఇక గుర్తు పెట్టుకోండి, అలాటెడ్ కాదు నాన్న, జాయిన్డ్. ఇది మనకు స్టేట్ లో ఉన్న రూల్ కాదు. సో స్టేట్ లో ఉన్నటువంటి రూల్ కాదు, ఇది ఆల్ ఇండియా కోటా వాళ్ళు ఇచ్చినటువంటి రూల్. ఆ రూల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు పోర్టల్ ఓపెన్ చేసి కూడా చెప్పాను. కానీ మరి ఇదేంటి మనకు వీళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాటెడ్ అని ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో నాకు సీట్ వచ్చింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో సీట్ వచ్చింది. నేను ఎగ్జిట్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను. మరి నేను రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆల్ ఇండియా కోటా? ఎస్, పార్టిసిపేట్ చేశారు. సో పార్టిసిపేట్ చేసుకొని ఇక్కడ కూడా ఎగ్జిట్ తీసుకున్నారు అనుకుందాం. ఓకేనా? ఇక్కడ కూడా ఎగ్జిట్ తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ కూడా ఎగ్జిట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను రౌండ్ 3కి వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏక్యూలో మళ్ళీ మీరు ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు ఎవరైతే రౌండ్ 1 నుంచి కానీ రౌండ్ 2 నుంచి కానీ ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్ అలాగే జాయిన్ అయ్యారా అనుకుందాం. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తీసుకొని జాయిన్ అయ్యారా, ఈ డాటా అంతా కూడా ఈ వెబ్సైట్ లోకి వచ్చేస్తుంది. సో ఈ వెబ్సైట్లకి అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఎవరైతే జాయిన్ అయ్యారు అంటే కాలేజ్కి వచ్చి రిపోర్టింగ్ చేశారో వాళ్ళు ఈ వెబ్సైట్ లో డాటాను మెయింటైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళను ఇలా. సో ఇంకొక కేసు తీసుకుందాం. సార్ నేను ఇక్కడ నాకు సీట్ అలాట్ అయింది, ఎక్కడ ఆల్ ఇండియా కోటాలో సీట్ అలాట్ అయింది, రిపోర్ట్ చేశాను. ఎక్కడ రిపోర్టెడ్ అంటే జాయిన్ అనమాట. ఇంకా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను రౌండ్ 3 కోసం అప్గ్రేడేషన్ చేశాను, అప్గ్రేడ్ కోసం ట్రై చేశాను. అప్గ్రేడ్, ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్త, అప్గ్రేడ్. బట్ నో ఛాన్స్, రాలేదు సార్. నేను రౌండ్ 3 కూడా అప్గ్రేడేషన్ కోసం ట్రై చేశాను, రాలేదు. ఇప్పుడు నాకు ఎక్కడ సీట్ ఉంది సార్? ఇది నాకు రౌండ్ 1 లోనే సీట్ ఉండిపోయింది. రౌండ్ 1 లోనే సీట్ ఉండిపోయింది. ఎందుకంటే అప్గ్రేడేషన్ కోసం ట్రై చేసిన రౌండ్ 2 లో రాలేదు, రౌండ్ 3 లో రాలేదు. ఇప్పుడు మీ డాటా కూడా దీంట్లోకే వస్తుందండి. ఎందుకు వస్తుంది? మీరు రౌండ్ 1 లో జాయిన్ అయినా సరే మీకు సీట్ అలాట్ కాలేదు, రౌండ్ 2 లో అలాట్ కాలేదు, రౌండ్ 3 లో కూడా అలాట్ కాలేదు. కానీ మీరు జాయిన్ అయిన కిందికే వస్తుంది ఇక్కడ రౌండ్ 3 లో, అంటే పార్ట్ ఆఫ్ ద రౌండ్ 3 అవుతారు మీరు. సో కాబట్టి నాకు అప్గ్రేడెడ్ కాలేదు, నేను మరి నా డాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారా అంటే ఎవరైనా సరే అప్ టు రౌండ్ 3 వరకు జాయిన్ అయిన వాళ్ళు, అప్ టు రౌండ్ 3 వరకు జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయారంటే జాయిన్ అయినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు రౌండ్ 1 లో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, రౌండ్ 2 లో కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, రిజిగ్నేషన్ చేశారు, సరెండర్ చేశారు, ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వకుండా అప్ టు రౌండ్ 3 వరకు మెయింటైన్ చేశారో, మేబీ అది అప్గ్రేడేషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే అప్గ్రేడ్ కాలేదు కావచ్చు, ఎవరైతే అప్ టు రౌండ్ 3 వరకు జాయిన్ అయి ఉన్న వాళ్ళ డాటా అంతా కూడా ఈ ఇంట్రా వెబ్సైట్ వాళ్ళు ఆ జాయిన్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇలాంటి కేసెస్ లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు, అప్గ్రేడేషన్ కోసం ట్రై చేశారు, సీట్ రాలేదు, మళ్ళీ రౌండ్ 3 లో అప్గ్రేడేషన్ కోసం ట్రై చేశారు, సీట్ రాలేదు. సో ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చేస్తారు, అంటే ఈ వెబ్సైట్ లోకి డాటా మీరు కాపీ పేస్ట్. ఇదేంటి సార్ నాకు రౌండ్ 1 లో కూడా సీట్ వచ్చింది అంటే, రౌండ్ 1 లో సీట్ వచ్చింది, నీకు ఎక్కడ అప్గ్రేడ్ కాలేదు కాబట్టి నువ్వు కూడా పార్ట్ ఆఫ్ ద రౌండ్ 3 అవుతావు. సో నెక్స్ట్ ఇంకొకటి, నాకు అప్గ్రేడ్ అయ్యింది సార్, నేను రౌండ్ 2 లో జాయిన్ అయ్యాను, రౌండ్ 3 లో నాకు అప్గ్రేడ్ కాలేదు, మరి నేను ఎక్కడికి వస్తాను? సో ఆల్రెడీ నువ్వు జాయిన్ అయినావు, ఎగ్జిట్ తీసుకోలా,
ఎగ్జిట్ తీసుకుంటే వేరేది, ఎగ్జిట్ తీసుకోలేదు. రౌండ్ 1 ఒక కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఇంకొక కాలేజీలో సీట్ వచ్చింది. సో రౌండ్ 3లో మళ్ళీ ట్రై చేస్తావు, ఎక్కడ సీట్ రాలేదు, నువ్వు పార్ట్ ఆఫ్ ద రౌండ్ 3 అవుతావు, మీరు కూడా ఇందులోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అప్ టు రౌండ్ 3 వరకు జాయిన్ అయినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జిట్ తీసుకున్నారు, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎగ్జిట్ తీసుకున్నారు అనుకుందాం, ఇక్కడ రౌండ్ 3లో మీరు జాయిన్ అయ్యారు, తర్వాత ఎగ్జిట్ తీసుకున్నారు. ఎగ్జిట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అప్గ్రేడ్ కాదు, ఫ్రెష్ అలాట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి, సో ఇక్కడ మీరు జాయిన్ అయితే మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అయితే సో మీరు ఇళ్ళకి వస్తారు. సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, జస్ట్ సీట్ అలాట్ అయింది, జాయిన్ అవ్వడం కాకపోవడం మీ ఇష్టమే, జాయిన్ అవ్వడం కాకపోవడం మీ ఇష్టమే, ఎందుకంటే రౌండ్ 2 నుంచి ఎగ్జిట్ అయ్యాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకొక కేసు చూపిస్తాను, ఇంకొక కేసు ఎలా ఉంటుంది అనేది మీకు రకరకాల కేసెస్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిల్ ఇంకా దీంట్లో ఇంకెక్కడైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటున్నాను. ఇంకొక కేసు ఏంటంటే నాకు ఇక్కడ అలాటెడ్, ఓకే జస్ట్ అలాటెడ్, ఓకే ఇక్కడ రౌండ్ 2లో జాయిన్డ్, ఓకే రౌండ్ 2లో జాయిన్డ్, నాకు జాయిన్ అయ్యాను. ఇప్పుడు రౌండ్ 2లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్ అయింది, జాయిన్ అవ్వలేదు. బట్ సెకండ్ రౌండ్ లో నాకు సీట్ అలాట్ అయింది, నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నాను, అప్గ్రేడ్ చేసుకున్నాను. అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ నేను జాయిన్ అయిన కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయిన కాలేజీ ఏఎంసీ, ఓకే ఇప్పుడు నాకు అప్గ్రేడ్ వచ్చిన కాలేజీ కేఎంసీ, ఓకే కేఎంసీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఏఎంసీకి వెళ్ళేసి ఆ సీట్ ని నేను అక్కడ రిలీవ్ చేసుకోవాలా. సో ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఎప్పుడైతే సీట్ వస్తుందో ఇక్కడ రిలీవ్ చేసేసుకొని, రిలీవ్ చేసి ఈ సీట్ అలాట్ అయినా కదా రిలీవింగ్ అంటే. సో ఎందుకంటే నాకు కేఎంసీలో సీట్ వచ్చింది అంటే నేను ప్రీవియస్ లో ఉన్నటువంటి ఏఎంసీకి వెళ్ళేసి రిలీవ్ చేసుకొని కేఎంసీకి వస్తా, కేఎంసీలో అలాట్ అయింది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ రిలీవ్ అయిపోయి ఇక్కడికి కేఎంసీకి వస్తారో ఇక్కడ మీరు అలాటెడ్ కిందికే వస్తారండి, అలాటెడ్ కిందికే వస్తారు. అలాటెడ్ కిందికి వచ్చినప్పుడు ఇక్కడ అలాట్ అయింది, మరి జాయిన్ అవ్వడం కాకపోవడం మీ ఇష్టమే, ఓకే జాయిన్ అవ్వడం కాకపోవడం మీ ఇష్టమే. కానీ నేను ఇది అసలు ఎంకరేజ్ చేయను. మీకు ఎక్కడైనా సరే సీట్ అలాట్ అయింది అని అంటే, ఎందుకు అలాట్ అయింది, మీకు నచ్చిన కాలేజెసే, మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకున్నారు. సో సీట్ అలాట్ అయిన తర్వాత ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, సీట్ బ్లాక్ అయితే చేయొద్దు. సో కాకపోతే మనకు అలాటెడ్ అండ్ జాయిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రౌండ్ 1లో జాయిన్ అయిన క్యాండిడేట్ మనకి ఎక్కడ అప్గ్రేడ్ కాలేదు, స్టిల్ అదే రౌండ్ 1లో కంటిన్యూ అవ్వకుంటూనే ఉన్నాం, అదే కాలేజీలో ఉన్నాం, స్టేట్ లో కూడా ఎక్కడ సీట్ రాలేదు, నాకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 1లో సీట్ వచ్చింది అంటే అప్ టు రౌండ్ 3 వరకు మీరు జాయిన్ అయినట్టే. కాకపోతే మీరు కూడా దీంట్లోకే వస్తారనే విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అందుకనే వీళ్ళు స్టేట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాటెడ్ అని చెప్పేసి. బట్ ఇక్కడ దీని గురించి టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ అలాటెడ్ సీట్ ఇన్ రౌండ్ 3 అని చెప్పేసి మనకు ఉంది. సో దీని గురించి టెన్షన్ తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా రౌండ్ 1లో జాయిన్ అయ్యి స్టిల్ అదే కాలేజీలో అలానే కంటిన్యూ అవుతే వాళ్ళు కూడా అప్ టు రౌండ్ 3 వరకు జాయిన్ అయినట్టు. సో అక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, సో ఎవరైనా సరే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ ఏదైనా సరే వీళ్ళు జాయిన్ అయినటువంటి డీటెయిల్సే, మీరు అక్కడ జాయిన్ అయ్యారా, రౌండ్ 2లో జాయిన్ అయ్యారా, ఇక్కడ జాయిన్ అయ్యారా అనేది పక్కన పెట్టేస్తే, మీరు ఎక్కడైనా సరే జాయిన్ అయ్యారు అంటే ఎగ్జిట్ తీసుకోకుండా మీరు కంటిన్యూగా జాయిన్ అవ్వకుండా వచ్చేసారు అప్ టు రౌండ్ 3 వరకు అంటే కనుక ఆ డాటా అంతా కూడా ఈ ఎంసీసీ వాళ్ళు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని ఇంట్రా వెబ్సైట్ అని అంటాం. ఏమంటాం, ఇంట్రా వెబ్సైట్. ఈ ఇంట్రా వెబ్సైట్ లో ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ జాయిన్ అయినా సరే సో వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇంతవరకు సీట్ ఇచ్చామండి, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు అని అన్నప్పుడు స్టేట్ వాళ్ళ రౌండ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టేట్ కోట ఇప్పుడు స్టార్ట్ అయింది, స్టేట్ రౌండ్ 1 స్టార్ట్ అయిందండి, స్టార్ట్ అయింది. సో స్టేట్ రౌండ్ 1 స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రౌండ్ 1లో పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ సీట్ వచ్చినా ఇక్కడ ఇవ్వచ్చు, అక్కడ వచ్చినా ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో రౌండ్ 3 వరకు వచ్చేసారు. రౌండ్ 3 ముందు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ జాయిన్ అయినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని పక్కన పెట్టేసి స్టేట్ లో రౌండ్ 3 ఎక్కడ సీట్ రాని వాళ్ళకి అవకాశం ఇస్తారండి, ఎక్కడ సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది,
వీళ్ళు ఎవరినైతే ఈ లిస్ట్ లోకి తీసుకొస్తారో మా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కాలేజీలో రిపోర్ట్ చేశారు, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ వాళ్ళు వీళ్ళకి సీట్ ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారంగా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళను పక్కన పెట్టేస్తారు, అంటే స్టేట్ వాళ్ళు బ్లాక్ చేస్తారు. సో మరి సీట్ రాకుండా ఉండే అవకాశం ఎవరికి ఉందంటే ఈ బాక్స్ లో ఉన్న వాళ్ళకి, ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ బాక్స్ లో ఆ డాటాను మెయింటైన్ చేస్తారు. ఆ డాటాని మెయింటైన్ చేసినప్పుడు ఈ బాక్స్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కాకుండా కొత్తగా వేరే వాళ్ళకు సీట్ అలొకేషన్ చేస్తారు. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళ డాటా ఎలా తెలుస్తుంది అంటే ఎంసీసీ వాళ్ళు ఒక ఇంట్రా వెబ్సైట్ అని మెయింటైన్ చేస్తారు. ఆ ఇంట్రా వెబ్సైట్ లో ఈ డాటాని అంతా కాపీ పేస్ట్ చేస్తే ఈ జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కాకుండా స్టేట్ వాళ్ళు కొత్త వాళ్ళకు సీట్ ఇస్తారు. అది మన స్టేట్ రూల్స్ ప్రకారంగా, మన స్టేట్ లో మెరిట్ లిస్ట్ ప్రకారంగా. సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మరి ఇక్కడ కూడా దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, స్టేట్ లో ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ జాయిన్ అయిన డీటెయిల్స్ కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా దీంట్లో కాపీ పేస్ట్ చేస్తారు. రౌండ్ 3 లో వచ్చిన డాటా వీళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో స్టే వేకెంట్ రౌండ్ ఉంటుంది కదా, ఆ స్టే వేకెంట్ రౌండ్ లో ఏం చేస్తారు, స్టేట్ లో జాయిన్ అయినా సరే, మీరు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినా సరే, రౌండ్ 3 వరకు జాయిన్ అయిన డీటెయిల్స్ కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళకు స్టే వేకెంట్ రౌండ్ లో అవకాశం ఇస్తారు. సో ఈ ఇంట్రా వెబ్సైట్ లో ఏం జరుగుతుందంటే రౌండ్ 3 నుంచి మీరు జాయిన్ అయిపోయారా తీసుకొచ్చేసి మొత్తం డాటా అంతా ఇంట్రా వెబ్సైట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఎవరైనా సరే ఎక్కడ జాయిన్ అయినా సరే ఆ ఇంట్రా వెబ్సైట్ లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా టక అన్ని రౌండ్ 3 తర్వాత అన్ని కాపీ చేస్తారు. ఆ తర్వాత స్టేట్ లో మనకు స్టే వేకెంట్ రౌండ్ జరుగుతాయి. ఆల్ ఇండియా కోటాలో స్టే వేకెంట్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా స్టే వేకెంట్ జరిగినప్పుడు ఏం చేస్తుంది, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. స్టేట్ లో రౌండ్ 3 లో ఎవరెవరికైతే జాయిన్ అయ్యారో ఆ డాటా ఉంటుంది. దాన్ని డిపెండ్ చేసుకుని ఎక్కడ ఇండియా మొత్తంలో ఎక్కడ సీట్ రాకుండా ఉన్న వాళ్ళకు అడిషనల్ గా మళ్ళీ స్టే వేకెంట్ రౌండ్ 1, స్టే వేకెంట్ రౌండ్ అని చెప్పేసి మనకు ఇలా రౌండ్స్ అన్ని కూడా కండక్ట్ చేసుకుంటా పోతారు. అంటే ఈ రౌండ్ 3 నుంచి ఏం జరుగుతుంది అంటే రౌండ్ 3 నుంచి మొత్తం ఇదే. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటా స్టే వేకెంట్ రౌండ్ వీళ్ళ జరుగుతుంది కదా, స్టేట్ లో కూడా జరుగుతుంది కదా. సో అక్కడే రౌండ్ జరిగినప్పుడు ఇక్కడ స్టేట్ లో జరుగుతుంది. సో అక్కడ ఇక్కడ ఇలా ఎక్కడ జరిగినా సరే వీళ్ళు జాయిన్ అయిన డీటెయిల్స్, సో మా దగ్గర ఎంతమంది జాయిన్ అయ్యారు వీళ్ళు, రౌండ్ 3 లో ఎంతమంది జాయిన్ అయ్యారు వీళ్ళు, తర్వాత వీళ్ళు ఇలా జాయిన్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా ఇంట్రా వెబ్సైట్ లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ వెబ్సైట్ లో ఎవరి డాటా అయితే జాయిన్ అయిన డీటెయిల్స్ ఉంటే వాళ్ళని కంప్లీట్ గా బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారంటే మీకు ఇదివరకే సీట్ వచ్చింది కాబట్టి మీకు ఇంకొక రౌండ్ లో సీట్ ఇవ్వము అని అర్థం. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మిమ్మల్ని బ్లాక్ చేసే అధికారం అప్ టు రౌండ్ 3 వరకు చేసే అధికారం ఎవరికి ఉందంటే ఇంట్రా వెబ్సైట్ లో ఉంటుంది. సో ఇంట్రా వెబ్సైట్ లో బ్లాక్ చేసినటువంటి లిస్ట్ ని, అంటే ఈ వెబ్సైట్ లోకి మా దగ్గర ఇంతమంది జాయిన్ అయ్యారు రౌండ్ 3 వరకు. సో మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, మీకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వరకు ఎవరైతే వాళ్ళ దగ్గర డాటా ఉండి ఆ వెబ్సైట్ లోకి వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారో వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈవెన్ మీరు స్టేట్ రౌండ్ 3 లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పటికీ కూడా తర్వాత సిస్టమ్ ఏం చేస్తుందంటే రౌండ్ 3 లో జాయిన్ అయినటువంటి డాటా ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి కొత్తగా రౌండ్ 3 లో సీట్ అలొకేషన్ జరుగుతుంది. సో ఇది కొంత అర్థమైంది అనుకుంటా. సో అంతేగాని మీరు ఈ స్టేట్మెంట్ చూసి భయపడాల్సిన పని అయితే లేదు. కాబట్టి మీరు మాక్సిమం ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మీకు jpal.com ఓపెన్ చేసి చూపిస్తానండి. కొత్తగా నిన్ననే మనకు ఒక లింక్ కూడా ఇచ్చాను, మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చాను. ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు అందరికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తా ఉంటాను, ఏంటంటే మీకు వెబ్సైట్ ఎంత ఉపయోగపడుతుంది అంటే నేను మాటల్లో చెప్పలేను. లాస్ట్ లైవ్ లో కూడా మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఆల్ ఇండియా కోటాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా మీరు ఫింగర్ టిప్స్ పైన ఎంత సేపట్లో కౌంట్ చేసుకుంటారో దానికన్నా ఫాస్ట్ గా అలాంటి అనాలిసిస్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ 2 రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. వెబ్సైట్ మీకు నచ్చితే ఇక్కడ లాగిన్ పేజ్ లో కింద రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉందండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ 599 ఈ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా మీరు జాయిన్ అయిపోవచ్చు. సో అది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నానంటే నేను
సైట్లోకి లాగిన్ అయిపోతున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ డిపెండ్ చేసుకొని నేను లాగిన్ అయిపోతా ఉన్నాను. సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సారీ, సో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్రెడెన్షియల్ డిపెండ్ చేసుకొని చేస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదా రౌండ్ 3 గురించి, అదే రౌండ్ 3 గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు ఏపీ తెలంగాణకు సంబంధించి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఇక్కడ రెండిట్లలో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ కేటగిరీ ఏకి వచ్చేద్దాం. టీఎస్ కేటగిరీలో లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ టీఎస్ అలాట్మెంట్ మ్యాపింగ్ టు ఎంసీసీ అని చెప్పేసింది. అంటే తెలంగాణలో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది 2024 చూద్దాం. 2024 రౌండ్ 2లో 2024 రౌండ్ 2లో సీట్ వచ్చి రౌండ్ 2లో సీట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో వాళ్ళు జాయిన్ అయ్యారా లేదా మొత్తం మీద చెక్ చేసుకుంటే 769. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే R3_ అని టైప్ చేస్తున్నాను. ఎందుకు _ టైప్ చేస్తాను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఈ సర్చ్ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది, మీరు చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఈ సర్చ్ ఆప్షన్ డిపెండ్ చేసుకొని సో ఇక్కడ ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఆర్టీలో మనకి ఎక్కడ సీట్ వచ్చిందంటే వీళ్ళకు తెలంగాణలో సీట్ వచ్చింది స్టేట్ కోటా కింద. సేమ్ అతనికి మళ్ళీ నిజాంలో ఆర్డీలో సీట్ వచ్చింది. ఇక్కడ ఫ్రెష్ అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ అలాట్మెంట్ జరిగింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, తెలంగాణలో సీట్ వద్దనుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇది లాస్ట్ ఇయర్ రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అంటే వీళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కోటాలో ఎంతమందికి సీట్ వచ్చింది తెలుసా? 103 మెంబర్స్ కి, అంటే దాదాపుగా 150 మెంబర్స్ కి సీట్ వస్తే దీంట్లో 103 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. అంటే ఒకటి కాదు రెండు కాదు 100కు పైగా సీట్లు వచ్చాయండి. సో ఇంత మంచి కాలేజీలో ఇక్కడ ఉస్మానియా నిజాంలో సీట్ వచ్చింది, ఇక్కడ నిమ్స్ లో ఉస్మానియాలో సీట్ వచ్చింది, ఉస్మానియా డివిఎల్ నుంచి వెళ్ళి ఉస్మానియాలో ఆర్డీలో సీట్ వచ్చింది, ఉస్మానియా డివిఎల్ నుంచి ఉస్మానియా జనరల్ మెడిసిన్ లో సీట్ వచ్చింది, నిజామాబాద్ జిఎం నుంచి కాకతీయలో సీట్ వచ్చింది. అందుకనే రౌండ్ 3లో మనకు చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఒకసారి పార్టిసిపేట్ చేయండి. సో ఆల్రెడీ మీరు ఎక్కడైతే ఎగ్జిట్ తీసుకున్నారో మీకు మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్ కూడా అవకాశం ఇచ్చారు. సో ఎందుకంటే మీకు స్టేట్ కంటే ఆల్ ఇండియా కోటాలో మంచి సీట్ వచ్చే అవకాశాలు చాలా వరకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నా. సో ఇది జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మొత్తం మీద మనకు తెలంగాణ రౌండ్ 2లో 2024 CQ లో సీట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో సీటు సాధించిన వాళ్ళు 150 మెంబర్స్ అయితే ఈ 150 మెంబర్స్ లో 103 మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి జాయిన్ అయ్యారు. సో ఇది చాలా పెద్ద కౌంట్. 100 సీట్లు అంటే నాట్ జోక్. సో ఇది ఓకే సార్, తెలంగాణ గురించే చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారు అనుకుంటే సో అది కూడా ఇక్కడ ఏపీ అలాట్మెంట్ మ్యాపింగ్ టు ఎంసీసీ అని చెప్పిస్తుంది. ఇక్కడ 2024 ఏపీ రౌండ్ 2 2024 ఏపీ రౌండ్ 2 లాస్ట్ ఇయర్ లో చెక్ చేసుకుంటే సో మొత్తం మనకు 856. బట్ ఇక్కడ నేను R3 టైప్ చేస్తున్నాను. ఏపీ రౌండ్ 2లో సీటు వచ్చి ఆల్ ఇండియా కోటాలో సీటు సాధించిన వాళ్ళు 277. తెలంగాణ కంటే ఎక్కువ కౌంట్ ఉంది. ఇది చాలా పెద్ద కౌంట్. ఈ మొత్తంలో మనకు 2025లో జాయిన్ అయితేనే మనకు ఎంక్యూ గాని సిక్యూ గాని మరికొంతమందికి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎంత మంది రిపోర్ట్ చేశారో తెలుసా? ఎంతమంది రిపోర్ట్ చేశారంటే 58 మెంబర్స్ చేశారు. సో కానీ చాలా వరకు మనకు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు మంచి అవకాశాలు ఉన్నాయి. సో మీరు రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ సేమ్ కాలేజ్ వచ్చింది, అక్కడ సేమ్ కాలేజ్ వచ్చింది, కానీ మీరు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపినట్లయితే ఆల్ ఇండియా కోటాలో మరికొంతమంది తెలుగు పిల్లలకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయం పదే చెప్తున్నాను, సీట్ బ్లాక్ చేయొద్దు, దయచేసి సీట్ బ్లాక్ చేయొద్దు. మీరు జాయిన్ అయితే అనుకున్న కాలేజ్ లేదా నాకు ఇక్కడే సీట్ వచ్చింది సార్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, జిఎంలో వచ్చింది, నేను అదే ఆంధ్ర మెడికల్ జిఎంఏ పెట్టు, వస్తే జాయిన్ కావడం ద్వారా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం ద్వారా ఇంకొక ఫ్రెండ్ కి సీట్ వస్తుంది. అంతే, ఆ ఒక్క విషయం అయితే నేను చెప్తున్నా. అంతేగాని టైం పాస్ గా పెట్టి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినప్పుడు చూద్దాము అని అనుకుంటా మటుకు సీట్ బ్లాక్ అయితే చేయొద్దు. సో ఈ విధంగా సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు రౌండ్ 3లో ఇంత మందికి సీట్ వచ్చిందండి లాస్ట్ ఇయర్ లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఓటుకు ఆల్ ఇండియా కోటా కాదు, డిఎన్బి కోటా కింద 70 మెంబర్స్ సీట్ వచ్చింది. అంతేకాదు కొంతమందికి
డీమ్డ్ లో కూడా మంచి మంచి పెయిడ్ డీమ్ లో కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అంటే ఎంసీసీలో ఉన్నటువంటి కాలేజెస్ కళింగ, శ్రీరామచంద్ర భారతి అంటే రౌండ్ 3లో అట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రౌండ్ 1 రౌండ్ 2 వరకు అందరు కూడా మనం ఎలా అయితే టైం పాస్ చేసామో మిగతా స్టేట్ వాళ్ళు కూడా టైం పాస్ అయితే చేశారు. బట్ రౌండ్ 3కి వచ్చేసరికి వాళ్ళ స్టేట్ లో వాళ్ళు ఉండిపోతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటకు రాకపోవచ్చు. సో అప్పుడు మనం దాన్ని అవకాశం తీసుకొని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది సో ఈ విధంగా ఎలా ఉంది. ఇప్పుడు నేను ఇంకొక కొత్త లింక్ ఒకటి క్రియేట్ చేశాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి. సో మేనేజ్మెంట్ లో అది కూడా ఒకసారి చూపిస్తాను. మనకు మేనేజ్మెంట్ లో కూడా సో మేనేజ్మెంట్ లో నాకు ఎక్కడ 2024 లో సీట్ వచ్చింది. ఎక్కడ మేనేజ్మెంట్ రౌండ్ 2 లో సీట్ వచ్చింది. ఇది మేనేజ్మెంట్ లో కూడా మ్యాపింగ్ టూల్ కూడా పెట్టేశాను. మేనేజ్మెంట్ రౌండ్ 2 లో సీట్ వచ్చి మేనేజ్మెంట్ రౌండ్ 2 లో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటకు సీటు సాధించే వాళ్ళు ఎంతమంది అంటే 48 మెంబర్స్ అండి. 48 మెంబర్స్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024లో రౌండ్ 2 వరకు సీట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో కూడా కొంతమందికి అక్కడ ఆల్ ఇండియా కోటా ఉంటుంది, డీమ్డ్ కోటా ఉంటుంది, డిఎన్పి కోటా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనకు 48 మెంబర్స్ ఉన్నారు. సో ఈసారి కూడా 2025 సెలెక్ట్ చేసుకొని రౌండ్ 2 లో సీట్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 లో సాధించిన వాళ్ళు అంటే ఇక్కడ నుంచి అంటే ఇటు మేనేజ్మెంట్ లో సీట్ వచ్చేసి అటు ఆల్ ఇండియా కోటాలో సీట్ సాధించిన వాళ్ళు డిఎన్బి కోటా కింద పోవచ్చు, డిఎన్బి పెయిడ్ మేనేజ్మెంట్ ఇలా చెక్ చేసుకుంటే 68 మెంబర్స్ ఉన్నారండి. సో ఈ విధంగా మీరు ఆ డాటా సెట్స్ ని డిపెండ్ చేసుకొని ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ లో ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇలా మీకు ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు మంచి మంచి టూల్స్ మీకు అందుబాటులోనే మ్యాపింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక మ్యాపింగ్ టూల్ కూడా చూపిస్తున్నాను. సో ఇంకొక మ్యాపింగ్ టూల్ 2024 రౌండ్ 2 నుంచి 2025 రౌండ్ 2 నుంచి అదే విధంగా పీజీ రౌండ్ 4 ఇది రౌండ్ 3 ఎవరికి జరిగిందంటే నాన్ సర్వీస్ కోటా వాళ్ళకి జరిగింది. రౌండ్ 4 వచ్చేసి రౌండ్ 3 వచ్చేసి సర్వీస్ కోటాకు జరిగింది. రౌండ్ 4 వచ్చేసి నాన్ సర్వీస్ కోటాకు జరిగింది. 2024లో రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసి 2024 రౌండ్ 3కి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకుంటే కనుక మనకు 885 మెంబర్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళు 160+ మెంబర్స్ దాకా ఎక్కడికి వెళ్ళారంటే సో కొంతమంది ఎంక్యూకి వెళ్ళారు, కొంతమంది వచ్చేసి సిక్యూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. సో ఈ విధంగా ఉంది. సో అదొకటే కాదు నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఇక్కడ ఇంకొక రిపోర్ట్ మ్యాపింగ్ ఏ క్యాట్ అని చెప్పేసి కూడా ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మ్యాపింగ్ ఏ క్యాట్ మనకు 2024లో రౌండ్ 2 లో సీట్ వచ్చేసి మేనేజ్మెంట్ రౌండ్ 3 లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ లో మరి రౌండ్ 2 లో అంటే ఇక్కడ వాళ్ళకు సీట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది రౌండ్ 2 లో మాకు సీట్ వద్దు మేము మేనేజ్మెంట్ కి వెళ్తామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళు 35 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇటు సిక్యూ, ఎంక్యూ, ఆల్ ఇండియా కోటా ఇలా మ్యాపింగ్ టూల్స్ చాలా వరకు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎలా ట్రెండ్ ఉంది ఏంటి తెలుసుకోవడానికి మీకు అలాట్మెంట్, కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఒక్కొక్క లిస్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 hour టైం అనేది తీసుకుంటుంది. సో మీకు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు. బట్ మీకు చాలా వరకు వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది. సో ఇది చాలా వీడియోలలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో స్టిల్ డౌట్ అడుగుతూనే ఉన్నారు. కోర్స్ వైజ్ కట్ ఆఫ్ కావచ్చు, మెరిట్ ర్యాంకు, అలాట్మెంట్ డాటా ఇలా చాలా రకాల రిపోర్ట్స్, మ్యాపింగ్ టూల్స్, లాస్ట్ ఇయర్ ట్రెండ్, ఈసారి ట్రెండ్ చాలా విషయాలు కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. సో మీకు ఎక్కడైనా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అంటే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకొకసారి ఇంట్రా వెబ్సైట్ కి సంబంధించిన రూల్స్ మళ్ళీ చెప్తున్నాను. జాయింట్ వేరు, అలాటెడ్ వేరు. ఇంట్రా వెబ్సైట్ లో ఎక్కడ సీట్ వచ్చినా వాళ్ళందరూ కూడా ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ జాయిన్ డీటెయిల్స్ అని కూడా ఇంట్రా వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి స్టే వేకెంట్ రౌండ్ లో ఇండియా మొత్తంలో ఎక్కడ సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి అవకాశం. సో ఆ విధంగా ఆ డాటా అనేది మెయింటైన్ చేస్తారు. సో దానికి సంబంధించిన రూల్స్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. స్టిల్ ఎంసీసీ కి సంబంధించిన రూల్స్ కానీ ఇటు స్టేట్ కి సంబంధించిన రూల్స్ కానీ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే సో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్స్ డిపెండ్ చేసుకొని మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఆ వెబ్సైట్ ని అదే విధంగా మన వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి మీరు ఇచ్చే ఒక చిన్న ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. వీడియో లైక్ చేయండి. సీట్ బ్లాక్ చేయొద్దు, దయచేసి సీట్ బ్లాక్ చేయొద్దు. మీకు నచ్చిన కాలేజ్, మీ నచ్చిన బ్రాంచ్ అయితేనే ఆప్షన్ పెట్టు.
నువ్వు జాయిన్ అవ్వకపోతే మీ వెనకాల వాళ్ళు జాయిన్ అవుతారు, మీ వెనకాల వాళ్ళు జాయిన్ అవ్వకపోతే ఇంకా వెనకాల వాళ్ళు జాయిన్ అవుతారు. అంతేగాని ముందెళ్ళేసి సీట్ బ్లాక్ చేసేసి సో మన స్టేట్ కి దక్కాల్సిన సీటు రాకపోతే మన వాళ్ళే కదా సార్ రౌండ్ 3 వరకే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి రౌండ్ 3 అయిపోయిందా మన ముందే వేరే స్టేట్ వాళ్ళు వచ్చేసి ఆ స్టేవే కంట్రోల్లో జాయిన్ అవుతా ఉంటారు సార్. సో కాబట్టి ఇది లాస్ట్ అవకాశం ఉంది. దయచేసి స్టేట్ లో సేమ్ కాలేజీ వచ్చింది మీకు, అక్కడ మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ కాలేజీ పెట్టండి. ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే అక్కడే జాయిన్ అవ్వండి, సేమ్ బ్రాంచ్. లేదు టైం పాస్ చేస్తా అంటే వద్దనే చెప్తా, సీట్ బ్లాక్ అయితే చేయొద్దు. సో ఈ సీట్ బ్లాకింగ్ కి అవకాశం ఇవ్వద్దనే వాళ్ళు ఇంట్రా వెబ్సైట్ అనేది ఒక 2-3 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఇది విషయం. సో ఇంకొక విషయం కూడా చెప్పలేదు, ఎవరికైతే రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేస్తారో సీట్ వచ్చి అలాట్ అయిన తర్వాత జాయిన్ అవ్వకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ స్టే వేకెంట్ రౌండ్ కి ఆల్ ఇండియా కోటాలో అవకాశం అయితే ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో సీట్ బ్లాకింగ్ అయితే చేయొద్దు. సేమ్ కాలేజీ సేమ్ బ్రాంచ్ స్టేట్ లో వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా మీకు ఒకవేళ అలాట్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా ఇంకొకరికి సీట్ వస్తుంది. అది ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేయగలుగుతా. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.